వైద్యం అనేది జనాలకు అందాల. ఇప్పుడు అది మంచి వైద్యం అందుబాటులో ఉంది, బట్ అఫోర్డబుల్ లేదు, వాళ్ళు వైద్యం చేసుకుంటలేరు, చనిపోతున్నారు. దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇన్వెన్షన్ నా దృష్టిలో. సో ఇప్పుడు మనం ఫర్ సపోజ్ అంతకుముందు స్టంట్స్ చేసినాము. స్టంట్స్ బిఫోర్ దట్ మనం ఇంపోర్ట్ చేసుకునేది కాస్ట్ విపరీతంగా ఉండేది. ఇండిజినియస్గా మనం డెవలప్ చేసినాం, మ్యానుఫ్యాక్చరింగ్ చేసినాం, దాని కాస్ట్ రిడక్షన్కి ఒక ప్రాసెస్ పెట్టింది. అవును. బట్ స్టిల్ ఐ బిలీవ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ చాలా కాస్ట్లీయర్ అని నేను అనుకుంటున్నాను. అవును. సో దీన్ని మనం అంటే మీరు అన్ని పెద్ద పెద్ద ప్యానల్లో సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఇది రానున్న రోజుల్లో నెక్స్ట్ 10 yearsలో ఇంకా ప్రైస్ పెరుగుతూనే ఉంటుందా? ప్రైస్ తగ్గడానికి ఏమైనా మార్గాలు ఏమైనా ఉన్నాయా? చూడండి, ఖచ్చితంగా ప్రైస్ అయితే పెరుగుతుంది. ప్రైస్ ఎందుకు పెరుగుతుందంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఇన్ఫ్లేషనరీ ట్రెండ్. ఒకప్పుడు బియ్యం కొనాలంటే కిలో బియ్యం ఎంత, ఈనాడు ఎంత. సో మీకు అదంతా పోనీ మనం తినే అన్నం ప్రైస్ పెరగదా అంటే పెరుగుతుంది. అప్పటికి ఇప్పటికి మనం ఎలా కంపేర్ చేయగలం? ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ అనేవి ఉంటాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవన్నీ పెరుగుతాయి కాబట్టి ఆ ప్రైస్ పెరుగుతాయి. రెండోది ఏంటంటే ఎక్కడైనా కానీ కొత్త టెక్నాలజీ ఉన్నప్పుడు దాని ప్రైస్ హైగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని కొత్త టెక్నాలజీ రావాలి అంటే కొన్ని కోట్లు ఇన్వెంట్ చేయాలి. ఇప్పుడు ఈనాడు మీరు ఇంటర్వ్యూ తీసుకునే కెమెరా 30 ఏళ్ల క్రితం వాడే కెమెరా కాదు. ఇప్పుడు ఇది హైడి 4K 8K ఇవన్నీ ఉంటాయి వీటికి. మరి ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో ఇన్వెస్ట్ చేస్తేనే కదా. సో మరి అన్ని కోట్లు మరి కెమెరా ఖర్చు మీరేగా కట్టేది, తప్పదు. కొత్త టెక్నాలజీ మనకు కావాలి, కొత్త ప్రోగ్రెస్ కావాలి అంటే అది ఎవరో ఒకరు ఇన్వెస్ట్ చేయాలి. అది తప్పు విషయం కాదు. ఆ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే మనకు కొత్త టెక్నాలజీ రాదు. ఇన్వెస్ట్ చేసిన వాడు పుణ్యానికి చేయలేదు అన్ని కోట్లు, ప్రాఫిట్ కోసమే చేశాడు. సో ఆ ప్రాఫిట్లో భాగం మనం కట్టాల్సిందే, తప్పదు. సో ఈ 2 కారణాల వల్ల సో ఖర్చు అయితే పెరుగుతుంది, అది తప్పదు. అయితే మీరు అనేది మంచి ఉదాహరణ ఇచ్చారు. స్టెంట్ ఉంది, స్టెంట్ కూడా అదే కదా. అసలు హార్ట్లో బ్లాక్ ఉంటే స్టెంట్ ఒకప్పుడు అసలు ఏమీ చేయలేమనే పరిస్థితి ఉండేది. తర్వాత మందులు వచ్చాయి, తర్వాత లేదు ఆపరేషన్ చేసి బ్లాక్లో ఓవర్కమ్ చేయగలని పరిస్థితి వచ్చాయి. తర్వాత ఆపరేషన్ కూడా అవసరం లేదు, మనం స్టెంట్ వేస్తే సరిపోతుందనే పరిస్థితి వచ్చింది. అంటే అది వచ్చినప్పుడు ఆ స్టెంట్ కూడా కొత్త టెక్నాలజీ కాబట్టి దాని ఖర్చు ఉండేది. తర్వాత ఏమైంది? డెమోక్రటైజ్ అవుతుంది. అంటే ఆ స్టెంట్ పాతదైన కొద్దీ ఖర్చు పడుతుంది ఒకటి. రెండోది దానికి ఆల్టర్నేటివ్స్ అనేవి మనం కనుక్కోవడం అనేది జరుగుతుంది. సో మనకి ఇండియాలో కాలాంరాజు స్టెంట్ ఉంది. ఇట్స్ అ లాట్ చీపర్ దెన్ ది ఒరిజినల్ స్టెంట్ దట్ వీ హ్యావ్. ఇప్పుడు ఎంతోమంది ఎంచుకుంటున్నారు స్టెంట్లు. సో అదే విషయం క్యాన్సర్ డ్రగ్స్కి కూడా అవుతుంది. ఏమవుతుందంటే మనం ఇక్కడ జెనరిక్స్ అనేవి తయారు చేయడము, పోను ఒరిజినల్ ఖర్చులే పడడము, జెనరిక్స్ తయారు చేయడము. వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు కూడా కొంత ఇది లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కాబట్టి దానివల్ల పేషెంట్ అసిస్టెన్స్ ఇచ్చి, ఆల్దో ఎంఆర్పి ఎక్కువ ఉన్నా కానీ కొంతమంది పేషెంట్లకి చాలా అసిస్టెన్స్తో కూడినటువంటి డిస్కౌంట్లు ఇవ్వడము, ఇవన్నీ జరగడం వల్ల మనం మీరు అన్నట్లు బ్యాలెన్స్ అనేది మనం అచీవ్ చేయొచ్చు. ఇప్పుడు ఇవాల్టి టెక్నాలజీ మనం నేను అఫోర్డ్ చేయలేను బహుశా, కానీ 5 ఏళ్ల క్రితం టెక్నాలజీ అఫోర్డ్ చేయగలను కదా. అది ప్రోగ్రెసే. అంటే అసలు ఏ టెక్నాలజీ లేదని కాదుగా. 5 ఏళ్ల క్రితం టెక్నాలజీ కూడా నేను అఫోర్డ్ చేయగలను, అది ప్రైజులు పడ్డాయి కాబట్టి. సో అట్లాగా కొత్త బ్యాలెన్స్ అనేది మనం అచీవ్ చేయొచ్చు. ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ఈ వెస్ట్ లోపల వన్ ఆఫ్ ద టెక్నిక్స్ దట్ ది యూజ్ ఇన్ ట్రై టు రెడ్యూస్ ప్రైజెస్ ఈజ్, మీరు ఎప్పుడు కూడా హోల్సేల్లో కొంటే ఖర్చులు తగ్గుతాయి. సో గవర్నమెంట్ ఆ పథకం తీసుకురావచ్చు. ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ అంటే భారత సర్కారు, ఢిల్లీలో సర్కారు మొత్తం ఒక మందు ఖర్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెలకి 3 లక్షలు ఉందనుకోండి. 3 లక్షలు నెలకి 3 లక్షలు చాలామంది భారతీయులు అఫోర్డ్ చేయలేరు. చాలా కొత్త మందు, చాలా మంచి మందు, చాలా బాగా పనిచేస్తుంది, కానీ మనం నెలకి 3 పెట్టుకోవాలంటే అఫోర్డ్ చేయలేము. ఇదే మీకు భారతదేశం సర్కారు ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా ఒకటేసారి గుత్తకు వాళ్ళు మాట్లాడుకుంటే కంపెనీతోటి ఈ 3 లక్షలు డ్రామాటికలీ తక్కువ ప్రైస్కి వస్తుంది. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ అ ట్రెమెండస్ నెగోషియేటింగ్ పవర్ విచ్ దే ఆర్ నాట్ యూజింగ్. యూ కెన్ స్టార్ట్ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ BHA లాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఉంది. వాళ్ళు వ్యాక్సిన్స్ కూడా చూసినాం కదా. వ్యాక్సిన్ మనం ఇండివిజువల్ ఇస్తున్నప్పుడు ఎట్లా ఖర్చు ఉంటే వాళ్ళు సర్కార్ ఇస్తున్నప్పుడు ఎంత ఖర్చు ఉంది. అది దట్ పవర్ ఆఫ్ నెగోషియేషన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్. సో మీరు ఇది హ్యూజ్ అమౌంట్స్లో ఒకటేసారి మాట్లాడుకుంటే మీకు ఇండివిజువల్ పేషెంట్కి ఖర్చు అనేది చాలా తగ్గుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.